నమస్తే అండి. నా పేరు ప్రసన్న. మా నాన్నగారికి ఒక 1 వీక్ నుంచి చెస్ట్లో పెయిన్ రావడము, ఆయన లైట్ తీసుకున్నారు. హార్ట్ అటాక్ అనుకోలేదు, కానీ ఆయన గ్యాస్ పెయిన్ అనుకుని జస్ట్ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడము, ఆ టైంకి క్లియర్ అయిపోవడం జరిగింది. మా నాన్నగారిది తాడేపల్లిగూడెం దగ్గర కాసిపాడని చిన్న పల్లెటూరు. సో నాది పాలకొల్లు. మా నాన్నగారి పేరు సాయి మార్కండేయ శర్మ. ఆయన్ని ఇక్కడికి వచ్చేయమంటే సండే మార్నింగు ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి జాయిన్ చేసుకున్నారు. సండే అయినప్పటికీ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అందరూ కూడా. వెంటనే నాన్నగారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయాసం చాలా ఎక్కువైపోయింది. హృదయ్ మోహన్ సార్ నెక్స్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఎమర్జెన్సీ డాక్టర్ గారు బాగా ట్రీట్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ అంతా సెట్ చేసిన తర్వాత హృదయ్ సార్ వచ్చి నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా అని చెప్పారు. చెప్పగానే ముందు హార్ట్ అటాక్ ఏంటి మా నాన్నగారు నాకేం చెప్పలా. ఆయన క్లియర్గా కనుక్కుంటే నాకు 4 days బ్యాకే ఇట్లా పెయిన్ వచ్చిందమ్మా పొలం దగ్గర ఉన్నప్పుడు అని అది చెప్పలేదు. నాకు చెప్పకపోవడంతో నేను అంత కేర్ తీసుకోవాలి. ఆయన ఎప్పుడైతే ఆయాసం ఎక్కువైందో సండే మార్నింగ్ 7 o'clockకి వెంటనే ఇమీడియట్గా బయలుదేరి పాలకొల్లు వచ్చారు. వచ్చిన వెంటనే సార్ అడ్మిట్ చేసుకున్నారు. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. ఇంకా హృదయ్ మోహన్ సార్ ఆ రోజు ఈవినింగ్ వచ్చి కొంచెం హార్ట్ బీట్ కంట్రోల్ అవ్వట్లేదు, అసలు హార్ట్ పొజిషన్ ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే ముందు యాంజియోగ్రామ్ చెయ్యాలి అమ్మా అన్నారు. సరే, కానీ అప్పటికే ఆయన ఆల్రెడీ 2 times హార్ట్ అటాక్ వచ్చి ఉంది. ఆయనకి తెలియలేదు ఆ విషయం. పొలంలో ఒకసారి వచ్చింది, ఆ తర్వాత అంతకుముందు ఒక 3 days బ్యాక్, సండేకి ముందు 3 days బ్యాక్, 5 days బ్యాక్ అట్లా పెయిన్ రావడంతో సార్ చెప్పారు ఆల్రెడీ 2 times వచ్చిందమ్మా అని. హార్ట్ అటాక్ చాలా సివియర్గా వచ్చిందమ్మా, హార్ట్ కొంచెం చాలా డ్యామేజ్ ఉంది, మేము యాంజియోగ్రామ్ చేసేటప్పుడు కూడా మేము ఎక్కువ షూరిటీ ఇవ్వలేము, చాలా రిస్క్తో కూడుకున్నది యాంజియోగ్రామ్ కూడా అని చెప్పారు. సరే నేను రెడీ అయ్యాము. యాంజియోగ్రామ్ చేశారు. చేసిన తర్వాత హార్ట్ రక్తనాళాలన్నీ కూడా బాగా బ్లాక్స్ ఉన్నాయి. 3 రక్తనాళాల్లో చాలా బ్లాక్స్ ఉన్నాయి. క్లియర్ చేస్తే 3 stents పడతాయి అన్నారు. పాసిబుల్ అయితే వేసేస్తాము, లేదంటే కండిషన్ బట్టి చూస్తామన్నారు. సరే అయితే మేము ఇంకా ఇమీడియట్గా అంటే మేము ముందు షుగర్ లెవెల్స్ అన్నీ చెక్ చేసి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ ఇస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్, చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.